పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగుదేశం పార్టీ మహానాడుకి సన్నద్ధం అవుతుంది. కూటమి అఖండ విజయం తర్వాత 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మహానాడు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ జనరల్గా మహానాడుని ప్రతిష్టాత్మకంగా అధికారంలో ఉన్నప్పుడు చేసేటువంటి ప్రణాళికలు ఎప్పుడూ ఉంటాయి. ఈసారి కూడా మహానాడు ఒక అద్భుతమైనటువంటి వేదిక అవుతుంది అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రతి జిల్లాలో మినీ మహానాడులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి మహానాడులో ఒక కీలకమైనటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించేటువంటి అవకాశాలని సీరియస్గా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఇప్పుడు నారా లోకేష్ గారి కెపాసిటీ చూస్తే కనుక ఎవరు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో ఆయన అనుసరించినటువంటి విధానం, వివిధ పార్టీలతో ఆయన చేసుకున్నటువంటి సమన్వయం, ఢిల్లీలో చివరికి ప్రధానమంత్రి గారు 2 సార్లు పిలిచి ఢిల్లీ రండని కుటుంబంతో సహా 2 గంటల పాటు డిన్నర్ మీట్ ఇచ్చారంటే ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎలక్షన్స్ తర్వాత లోకేష్ గారి వైభవం, లోకేష్ గారి అనుభవం లోకానికి తెలిసొచ్చింది అనేటువంటి అభిప్రాయం అందరిలో కనిపిస్తుంది. కార్యకర్తల్లో కూడా ఒక సీఎం లోడింగ్ అంటున్నారు. ముఖ్యమంత్రి రెడీగా ఉన్న ముఖ్యమంత్రి అని వెయిటింగ్ సీఎం అనమాట. అదే ఆ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఒక కీలకమైన బాధ్యత ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాల బాధ్యత అన్నీ కూడా ఆయన చూస్తున్నారు. ప్లస్ ప్రభుత్వంలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యమైనటువంటి 3 శాఖలు, ఇటు విద్యాశాఖ కానీ, ఐటీ శాఖ కానీ, రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నారు. బట్ వీటితో పాటు పార్టీలో ఆయనకి ఇంకా ఎలివేషన్ రావాల్సిన అవసరం ఉందనేటువంటి డిమాండ్ కానీ, సూచన కానీ, సలహా కానీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ మహానాడులో లోకేష్ గారిని ఖచ్చితంగా ప్రమోషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తరహాలో మనకి ఇక్కడ కంపారిజన్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ అబ్జెక్ట్ చేయడానికి కూడా ఏం అవకాశం లేదు. ఎందుకంటే ఇది కూటమి నిర్ణయం కాదు కదా, పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం. తెలుగుదేశం పార్టీ మాత్రమే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కూటమి అయితే మిగతా పార్టీలతో సంప్రదించాల్సి ఉంటుంది. మిగతా పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి ఒక ప్రతిపాదన మహానాడులో వచ్చే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ పునర్వ్యవస్థీకరణలో లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తారా లేదా చూడాలి. 27, 28, 29 మే 29న ఎన్టీఆర్ గారి పుట్టినరోజు, సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయనే. ఆ సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేటువంటి నిర్ణయమే ఉంటుందనేటువంటి ప్రచారం అయితే చాలా గట్టిగా జరుగుతుంది.